హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఐఆర్ గురించండి తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో నిరంతరం సేవలందిస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్స్ అందరికీ గత కొన్నేళ్లుగా వారు కంటున్న కలలు నిజమయ్యే ఒక అద్భుతమైన శుభవార్త అధికారికంగా వెలువడింది. ఈ వార్త కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు. ఇది ప్రతి ఉద్యోగి ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చివేసే ఒక గొప్ప శుభ పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చేటటువంటి మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌కి సంబంధించి ఇప్పుడు అత్యంత విశ్వసనీయమైన మరియు స్పష్టమైన సమాచారం బయటకొచ్చింది. దీని ప్రకారంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఏకంగా 29% ఐఆర్ ప్రకటించే దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. అంటే ప్రతి ఉద్యోగి కూడా వారి యొక్క ప్రాథమిక వేతనంలో బేసిక్ పే మీద 29% అదనంగా పెరగటం వల్ల వారి నెలవారీ జీతం ఊహించని రీతిలో భారీగా పెరుగుతుంది. సాధారణంగా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్‌సీ తన తుది నివేదికను సమర్పించి అది పూర్తిగా అమల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో ఉద్యోగులు ఆర్థికంగా కృంగిపోకుండా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని మరియు ఆర్థిక వనరు ధరలను తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక ముందస్తు ఆర్థిక భరోసానే ఈ ఐఆర్. దీనివల్ల ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో జమ అయ్యే నగదు మొత్తం కూడా గణనీయంగా పెరిగి వారి కుటుంబాలకు ఆర్థికంగా ఒక గొప్ప రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో వెన్నెముక లాంటి ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి గారు అత్యంత సానుకూల వైఖరిని ప్రదర్శిస్తూ వేతన సవరణ పీఆర్‌సీ ప్రక్రియలో ఇకపై ఎటువంటి జాప్యం జరగకూడదని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా వివిధ కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నటువంటి పీఆర్‌సీ ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగి ఎటువంటి కాలయాపన చేయకుండా తక్షణమే పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత వేతన సవరణ కమిషన్‌ను అత్యంత కఠిన ఆదేశాలతో ఆదేశించారు. సాధారణంగా పీఆర్‌సీ అంటే అది సంవత్సరాల తరబడి సాగుతూనే ఉంటుంది. ఒక పాత అభిప్రాయం అప్పట్లో ఉండేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని చెరిపివేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఈ పీఆర్‌సీని నివేదికను కోరడం ఒక గొప్ప విశేషం. ఈ నివేదిక ప్రభుత్వం చేతికి అందిన మరుక్షణమే అందులో సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించి దిగువ స్థాయి ఉద్యోగి నుండి అత్యున్నత స్థాయి అధికారి వరకు అందరికీ న్యాయం జరిగేలాగా తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పష్టత ఇచ్చారు. దీనివల్ల కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగులకు ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా మారుతుంది. కేవలం వేతనాలు పెంచడం మాత్రమే కాకుండా ఉద్యోగుల మనోభావాలను గౌరవిస్తూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక నిరంతర సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ వినూత్న వ్యవస్థలో భాగంగా ఇకపై ప్రతి 2 నెలలకోసారి తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాలు కేవలం నామమాత్రపు చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న డీఏ బకాయిలు, హెల్త్ కార్డ్స్, ఈహెచ్ఎస్ కార్డ్ ఇబ్బందులు మరియు ఇతర సర్వీస్ సంబంధిత సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి మరియు కేబినెట్ మంత్రుల దృష్టికి తీసుకెళ్లే ఒక గొప్ప వేదికగా అయితే నిలుస్తాయి. ఏదేమైనా సమస్య వచ్చినప్పుడు అది పెద్దది కాకముందే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా అయితే పరిష్కరించుకోవాలనేది ఈ నిర్ణయం యొక్క వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యము. దీనివల్ల ఉద్యోగులకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం మరియు గౌరవం రెట్టింపు అవుతాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో పదే పదే ఒక మాటను నొక్కి చెప్పారు. అదేమిటంటే తమది ముమ్మాటికి ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వం, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని జెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రతి అభివృద్ధి విజయంలోనూ ఉద్యోగుల కష్టం మరియు అంకితభావం ఉందని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడినప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను మరియు వారి సంక్షేమాన్ని కాపాడటం తమ ప్రాధాన్యత అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం చూపిస్తున్న ఈ సానుకూల వైఖరి వల్ల ఉద్యోగులు మరింత ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఒకే కుటుంబంలో సభ్యుల్లాగా ప్రభుత్వం మరియు ఉద్యోగులు కలిసి పనిచేయాలనే సంకల్పం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పరిపాలనా వ్యవస్థలో ఒక గొప్ప సానుకూల మార్పుకు సంకేతం. అత్యంత సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఈ 29% ఐఆర్ ప్రయోజనం కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి వారికే కాకుండా,
దశాబ్దాల పాటు సేవ చేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కూడా సమానంగా వర్తిస్తుంది. సర్వీస్‌లో ఉన్న వారితో పాటు పెన్షనర్లు కూడా అదే శాతంతో మధ్యంతర భృతిని పొందుతారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కేవలం పెన్షన్ పైన ఆధారపడి జీవించే వృద్ధులకు పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలకు ఈ 29% పెంపనేది ఒక కొండంత అండగా నిలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు మరియు జీవో అతి త్వరలోనే విడుదల కానున్నాయి. అంటే రాబోయే నెల రోజుల్లోనే లేదా పెన్షన్‌లతో పాటు ఈ అదనపు మొత్తం మీ ఖాతాలో క్రెడిట్ అయ్యే అవకాశం మెండుగా ఉంది. ఈ పరిణామాన్ని గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రాబోయే రోజుల్లో ఆర్థికంగా అత్యంత ఆనందదాయకంగా ఉండబోతుందనైతే స్పష్టమవుతోంది.